కానీ ఈ రోజు వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇట్లా చెప్తూ పోతే మా కృష్ణారావు గారు చెప్తుంటాడు ఇప్పుడు కుకట్పల్లి ఎమ్మెల్యే గారు, అన్న ఈ 10 నెలల్లో ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టలేదన్న నేను, ఎందుకంటే ఒక పైసా ఇయ్యట్లేదు. హైదరాబాద్ మహానగరం మీద బడ్జెట్ లోనేమో బిల్డప్ 10,000 కోట్లు అది ఇదని, ఒక్క పైసా ఈ రోజు వరకు శాంక్షన్ చేయలేదు ఈ రోజు వరకు. ఇది వాస్తవం. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, హైడ్రా పేరిట హైడ్రామాలు కాదు, హైదరాబాద్ ను బాగు చేసే ఆలోచన చేయండి. హైదరాబాద్ కోసం, హైదరాబాద్ బాగు కోసం మీ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని వదిలిపెట్టకుండా మేమందరం కూడా పట్టుబడతాం. తప్పకుండా ప్రజల నుంచి ఆ చైతన్యాన్ని కూడా తిరిగి తీసుకొస్తాం. ఎందుకంటే మా బాధ్యత, హైదరాబాద్ లో ప్రజలు మాకు ఓటేసి గెలిపించినారు, వాళ్ళకు అండగా నిలబడాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇప్పుడే మేమందరం కూడా కాసేపు కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. నిజంగా కూడా హృదయ విదారకంగా అనిపిస్తున్నది కొన్ని దృశ్యాలు. చిన్న పిల్లలు, 7 ఏళ్ల పిల్లలు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా వారికి ఒక 10 నిమిషాలు టైం ఇవ్వకుండా మెడలు బట్టి బయటికి నూకేసి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ ముంగటనే పెట్రోల్ పోసుకుంటే ఆ పిల్లలు ఆ బాధను చెప్తా ఉంటే, రేవంత్ సార్ మా ఇల్లు కొట్టిండని చెప్తుంటే వేదశ్రీ అనే చిన్న పాప, 7 ఏళ్ల పాప, హృదయ విదారకమైన పరిస్థితి కాదా? కస్తూరిబాయి అనే ఒక మహిళ ఫుట్పాత్ మీద చెప్పుల దుకాణం నడుపుకుంటుంది, దళిత అమ్మాయి అనుకుంటా. ఆమె చెప్పుల దుకాణాన్ని తీసి బుల్డోజర్ పెట్టి అవతలెత్తి పారేస్తుంటే నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని, మానవత్వం ఉన్న సర్కార్ చేయాల్సిన పనేనా ఇది? ఒకవేళ ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి నల్ల చెరువులో ఏమడిగింది అమ్మాయి, ఆ అమ్మాయిది కూడా వీడియో వచ్చింది. ఏమడిగింది? సామాన్ తీసుకుంటాను, ప్రెగ్నెంట్ నేను, కొంత సమయం ఇవ్వండి అని అడిగింది. దానికి కూడా నిర్దాక్షిణ్యంగా ఆ అమ్మాయిని బయట నూకేసి కట్టేసి పోలీసులతోని గోడగట్టి అమానవీయంగా. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, ఉన్నాయి ఒక మా హయాంలో కాదు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఫుట్పాత్ల మీద ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరుంటారండి ఫుట్పాత్ల మీద? ఫుట్పాత్ల మీద ఓ బజ్జీల బండో, ఓ ఇడ్లీ బండో, ఒక చెప్పుల దుకాణమో టేలానో నడుపుకుంటోళ్ళు ఎవరు? ఏ దిక్కు లేకపోతే సొంతంగా తమ కాళ్ళ మీద తాము నిలబడి నెలకొక 10,000 సంపాదించుకుంటోళ్ళు ఉంటారు. వాళ్లకు నువ్వు తొలగించాలనుకుంటే ఫుట్పాత్ ఆక్రమణలు ఉద్దేశం మంచిదే, కానీ ఏం చేయాలి? ప్రభుత్వం వెండింగ్ జోన్లకు తరలించాలి. వాళ్ళు ఒక వెండింగ్ జోన్ పెట్టి, మేము చేసినాం ఇదివరకు అయ్యప్ప సొసైటీలో అదే సమస్య ఉంటే వెండింగ్ జోన్ పెట్టి అక్కడ షాపులు కొత్తవి కట్టి వాళ్ళని అక్కడ తరలించి ఆడికెళ్ళి తీసేసింది. మానవీయ కోణం ఉండాలి. వాళ్ళ నగాదంలో రోడ్డు మీద పడేది బలిసిన వాళ్ళ కంటే ఇబ్బంది కాదు, కానీ ఇట్లా పేదవాళ్ళకి ఎవరు దిక్కు ఆలోచించాలని కోరుతా ఉన్నా. వెండింగ్ జోన్లు నిర్మాణం చేయండి. ఆక్రమణలు తొలగించే ముందు వెండింగ్ జోన్లు కట్టి వారికి ప్రత్యామ్నాయ పరిష్కారం చూపెట్టి వాళ్ళని తొలగించండి. అదేవిధంగా ఇంకా విచిత్రం, అసలు ఈ ప్రభుత్వంలో కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయి తెలియదు. నిన్నగాక మొన్న చూసిన నేను 3 రోజుల కింద 1,50,00,000 రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ అవుతుంది. 3.5 రోజుల కింద, 3 రోజుల కిందట. 3 రోజుల తర్వాత ఇంకో ప్రభుత్వంలోని ఇంకో శాఖ వచ్చి కూలగొడుతుంది. ఇది అక్రమం అని. అంటే కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయికి తెలియదా? రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తుంది? 3 రోజుల తర్వాత నీ ఇంకో శాఖ వచ్చి ఎట్లా కూలగొడుతుంది? అది నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్నావా, సర్కస్ నడుపుతున్నావా? ఒకవేళ నిజంగానే నీకు అవి ఆక్రమణలు అని తెలిస్తే, అది FTL అని తెలిస్తే, బఫర్ అని తెలిస్తే ముందు పర్మిషన్ ఇచ్చిన మీద చర్య తీసుకో. కొనుక్కున్నోళ్ళ మీద కాదు. పర్మిషన్ ఎవరిచ్చిండు, ఎట్లిచ్చిండ్రు, తప్పు కాయిదాన్ని ఎవడు గుట్టిచ్చిండు, వాళ్ళ మీద చర్య తీసుకో. దమ్ముంటే ఆ పని చేయి. రెండవది, ఇప్పుడు ఇల్లు కూలగొట్టినావు. 1,50,00,000 మొన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు ఇల్లు కూలగొట్టినావు. ఎవడు కడతాడా పైసలు? నష్టపరిహారం ఎవడిస్తాడా కుటుంబానికి? నీ ప్రభుత్వం ఇస్తుందా, బిల్డర్ ఇస్తాడా? ఆ తీసుకున్నాడు మంచినే ఉంటాడు. రిజిస్ట్రేషన్ సొమ్ము నీ ఖజానాలో పడ్డది, నువ్వు మంచినే ఉంటావు. ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. ఎవడు బాధ్యుడు? అందుకే మేమందరం కూడా ఇప్పుడు కొద్దిసేపు కూర్చున్నాం, ఆలోచించినాం. తప్పకుండా హైడ్రా బాధితులందరికీ న్యాయపరంగా మేము మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం, మా లీగల్ సెల్ అండగా ఉంటది. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10-12 మధ్యలో ఉంటది. ఆడికి రండి. తప్పకుండా మీకు మా న్యాయ విభాగం అండగా ఉంటది. లేదా మీ గౌరవ శాసనసభ్యులు, గౌరవ కార్పొరేటర్లు అందరూ బీఆర్ఎస్ లో ఉన్నారు హైదరాబాద్ లో, వారిని సంప్రదించండి. తప్పకుండా మీకు న్యాయపరంగా మేము అండగా నిలబడతాం. చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ద్వారానే చెప్పిస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.